హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను అయితే కనుక మనకు నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. అర్హుల బ్యాంక్ ఖాతాల్లోకైతే ఆ యొక్క 13,000 రూపాయలు అనేది అయితే కనుక జమ అయితే అవుతున్నాయి. ఇంకా జమ కాని వారికి ఇవాళ కానీ రేపు కానీ జమ అవుతాయని అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక తెలిపిందనమాట. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఒకవేళ మీకు డబ్బులు అనేది జమ కాకపోతే ఏం చేయాలనేది కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత నిధులను అయితే కనుక ప్రభుత్వం నిన్నటి రోజున ఆ యొక్క అర్హుల బ్యాంక్ ఖాతాలకి జమ చేయడం జరిగింది. స్కూల్కు వెళ్ళేటువంటి ఒక్కొక్క విద్యార్థికి 13,000 చొప్పున తొలి బ్యాంక్ ఖాతాలకి అయితే జమ చేశారనమాట. అందులో ముఖ్యంగా ఏంటంటే 1వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు అయితే కనుక, అలాగే 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారికి ఆగస్టు 30న అయితే కనుక డబ్బులు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి రోజున మనకు 13,000 చొప్పున అయితే కనుక ఎంతమంది స్కూల్కి వెళ్తుంటే అంత, అంటే ఒకరికి 13,000, ఇద్దరికి 26,000, ముగ్గురికి 39,000 అలా అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో నిన్నటి రోజున మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. సో మీకు లీప్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అందులో మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. పేరెంట్ లాగిన్ ద్వారా అయితే కనుక తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా, అలాగే మీరు అర్హులు అయి ఉన్నారా లేదా, అంటే ఎలిజిబుల్ ఆర్ ఇన్ఎలిజిబుల్ అనేది కూడా అయితే కనుక తెలుసుకోవచ్చు అనమాట. ఇక నిన్నటి రోజు చూసుకుంటే దాదాపుగా 42 లక్షల మంది తరల బ్యాంక్ ఖాతాలకి 10,120 కోట్లను అయితే కనుక ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యంగా మనకు ఈ రోజు రేపు కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం అయితే కనుక తెలిపిందనమాట. అంటే ఈ యొక్క తల్లికి వందనం నిధులు అనేది అయితే కనుక మనకు నిన్నటి నుంచి జమ అవుతున్నాయి. తొలి రోజు జమ కాని వారికి అయితే కనుక లీప్ యాప్లో తల్లికి వందనం ఆప్షన్లో వెళ్ళి ఆధార్ అయితే నమోదు చేయాలి. అర్హులైతే ఈ రోజు రేపు నిధులు అయితే మీకు జమ అయితే అవ్వడం జరుగుతుంది. అర్హులు కాని వారికి తిరస్కరణ కారణం కూడా ఈ యాప్లో అయితే చూపిస్తుంది అనమాట. అనర్హులుగా తేలితే ఆగస్టు 4వ తేదీలోగా సచివాలయంలో తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు మనకు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. అర్హులుగా తేలినట్లయితే ఆగస్టు 30వ తేదీలోపు అయితే కనుక మీకు డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుందన్నమాట. ఇక ముఖ్యంగా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత ఉన్న పలు కారణాలతో డబ్బులు రాని వారికి ప్రభుత్వం మరొక ఛాన్స్ అయితే ఇచ్చింది. గత ఏడాది లబ్ధి పొంది తాజాగా అనర్హుల జాబితాలో చేరడము లేదంటే ఇతర సమస్యలతో పథకం వర్తించిన వారు రేపటి నుంచి 10 రోజుల్లోగా గ్రామవార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గ్రీవెన్స్ అనేది అయితే కనుక రైజ్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే గ్రీవెన్స్ అనేది అయితే కనుక మీరు రిక్వెస్ట్ అనేది అయితే చేయవలసి ఉంటుంది. విద్యుత్ బిల్లులు సహా ఇతర లోపాల వల్ల లబ్ధి పొందని వారు కూడా అయితే కనుక చేయొచ్చు అనమాట. సో మీరు అర్హత ఉండి మీకు ఈ పథకం అనేది అయితే ఇనెలిజిబుల్ చూపిస్తే కనుక గ్రీవెన్స్ అనేది అయితే రైజ్ చేయొచ్చు. అలాగే గత సంవత్సరం మీరు లబ్ధి పొంది ఈ సంవత్సరం మీకు డబ్బులు రాకపోయినా కూడా మీరు గ్రీవెన్స్ అనేది అయితే రైజ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ రోజు రేపు అయితే చూడండి 24వ తేదీ లోపు అయితే కనుక అందరికీ డబ్బులు అయితే జమ అవుతాయని అయితే ప్రభుత్వం తెలిపింది. అలాగే 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారికి ఆగస్టు 30న అయితే కనుక డబ్బులు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా అర్హులకు విడతల వారీగా అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది అనమాట లేటెస్ట్ అప్డేటు. సో మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది కింద కామెంట్లు అయితే కనుక తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.